మీటీవీ న్యూస్ కి స్వాగతం. వ్యక్తిగత విభేదాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని గూండాలు అనడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలరం బాబు ప్రశ్నించారు. నార్సింగి మండలం కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బాబుతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు శ్రీపతిరావు జీవన్ మాట్లాడుతూ బుధవారం జప్తి శివనూర్ మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఉప సర్పంచ్ మండల మైనార్టీ అధ్యక్ష పదవులని ఆయన తమ్ముడు గ్రామ సర్పంచ్ పదవిని అనుభవించారని, అనంతరం స్వలాభం కోసం పార్టీ మారి కాంగ్రెస్ లో చేరారని పేర్కొన్నారు. రుక్ముద్దీన్ గతంలో ఇసుక వ్యాపారం, రాళ్ల వ్యాపారం చేసిన వారేనని, మట్టి వ్యాపారితో తనకు ఉన్న వ్యక్తిగత విభేదాలతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులనే గూండాలు అనడం ఆయనకు విఘ్నతకే నిదర్శనమని తెలిపారు. వ్యాపారి అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని, వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, కానీ ఇలా అసంబద్ధంగా మొత్తం నాయకుల్ని గూండాలు అనడం మానుకోవాలని, లేనిచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిన్నటి రోజున మన శివనూరు ఉప సర్పంచ్ గారు మాట్లాడిన మాటలు మా పార్టీకి చట్టవిరుద్ధంగా మాట్లాడడం అంటే ఇంతవరకు సమంజసం. ఆయన గతంలో ఏ పార్టీలో ఉండి ఇవాళ ఈ పార్టీలోకి వచ్చేసి ఇవాళ చిల్వల పనులు మాట్లాడుతుంటే ఇది సహేతుబద్ధంగా లేదు. ఇది కానీ ఇట్లా మాటలు మాట్లాడడం అసంబద్ధం. మీరు మీ స్థాయిని మరిచి మాట్లాడడం ఇది చాలా పొరపాటు. మేము టీఆర్ఎస్ గుండాలమా? మేము ఇంతకుముందు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీల నుంచి ఇవాళ ఏ పార్టీకి వచ్చేసి ఈ రకంగా మాట్లాడడం ఇది ఏమంత మాకు సమంజసం కాదని చెప్పని మీతో మీతో విన్నవించుకుంటున్నాను. ఈ ఖబర్దార్ బిడ్డ, ఇటువంటి మాటలు మీరు మాట్లాడడం చాలా పొరపాటు. మేము ఏ గుండాగిరి చేసినాము, ఇంతకుముందు ఏ గుండాలముగా మాట్లాడినాం మీతోని. ఇంతకుముందు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఇవాళ రూలింగ్ పార్టీకి వచ్చేసినంత మాత్రాన నీకేమైనా కొమ్ములు పెరిగినాయా? ఏం గుండాగిరి చేస్తున్నావు? నువ్వే గుండాగిరి చేసుకుంటావు. మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది సహించము. మా పార్టీ వాళ్ళు కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నామని చెప్పాలని. నార్సింగి మండల కేంద్రంలో నిన్నటి రోజు శివనూరు ఉప సర్పంచ్ గారు నార్సింగి బీఆర్ఎస్ నాయకులను పట్టుకొని గుండాలు అని చెప్పేసి అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. ఇప్పటికైనా చెప్తున్నాం ఏంటంటే, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు కొత్తగా మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీకేం అర్థమైతే లేదు. ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాం అనేది ఆ యొక్క పరిణితి అనేది లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. మీకు చేతనైతే ప్రజలకు ఏం చేద్దాము, ఏ పని చేద్దాము, అభివృద్ధిలో పోటుపడుర్రి అంతే తప్ప. కానీ మీరేదో పనులు చేసిన దగ్గరికి పోయి మీకు ఆ కాంట్రాక్టర్కు వ్యక్తిగతంగా ఏదైనా విమర్శలు చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోరు. దాన్ని పార్టీకి పూయడము, దాన్ని పార్టీ టీఆర్ఎస్ గుండాలు అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయం చేయాలి. అభివృద్ధి జరిగేటప్పుడు అభివృద్ధి చేయించుకోవాలి. అంతేగాని ఇలాంటి పదాలు అనేటివి ఉపయోగించడం మంచిది కాదు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము కూడా మాట్లాడచ్చు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి వచ్చిన వాళ్ళం, మాకు కూడా తెలుసు. కానీ ప్రజలకు మేము సేవ చేయాలనే సంకల్పంతో ప్రజల తరపున మేము కొట్లాడుతున్నాం. కానీ మీలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పనులకు మాత్రం ఆటంకం కలిగిస్తలేము. మీరు కూడా ఆలోచన చేసి పని చేసుకొని అభివృద్ధిలో మాతో పాటు సహకరించండి. నిన్నటి రోజున జప్తిషనూరు మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్ గారు మా పార్టీ నాయకులని గుండాలు అని చెప్పి మాట్లాడిన ఆయన తీరు ఏదైతుందో దాన్ని ఈరోజు మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులం అందరం కలిసి కూడా ఆయన మాట్లాడిన ఒక భాషని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రుక్ముద్దీన్ గారు కూడా గుర్తుంచుకోవాలి, ఆయన గతంలో కూడా ఒక ప్రజాప్రతినిధి పనిచేసిన వ్యక్తే కాబట్టి మాట్లాడే ముందు సభ్యతగా మాట్లాడితే బాగుంటుంది. కానీ వాళ్ళ విలేజ్లో వాళ్ళకు వ్యక్తిగతంగా పడేస్తుందో పడరాకో మాకు తెలియదు ఆ విషయం. కానీ దాన్ని ఆయన పర్సనల్గా ఆయన బతకడానికి ఆయన ఎవరైనా ఏదైనా పని చేసుకుంటారు. చేస్తే ఆయన మట్టి తీసినంత మాత్రాన మట్టి తీస్తే నువ్వు ఏదైనా అఫీషియల్గా కంప్లీట్ చేస్తే వాళ్ళ అధికారులు చూసుకుంటారు, అధికారుల పని అధికారులు చేస్తారు. కానీ దాన్ని కూడా మా పార్టీ నాయకులము పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా గుండాలని అనడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రుక్ముద్దీన్ గారు కూడా ఇంతకుముందు ఆయన కూడా ఉసుక బేరం చేసిన వ్యక్తే,
రౌతుగారం చేసే ఆయన కూడా ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఆయన కూడా మాట్లాడే ముందు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఎవరో తప్పు చేస్తే అందరూ తప్పు చేసినట్టేనా? బతకడానికి ఎవరైనా పని చేస్తాం, నువ్వు చేస్తావు, మేము చేస్తాం, ఎవరైనా చేస్తారు భయ్. కాంగ్రెస్ పార్టీలో చేస్తలేరా, టీఆర్ఎస్ పార్టీలో చేస్తలేరా? దాన్ని నువ్వు పార్టీ పేరు చెప్పి అనడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఆయన బీఆర్ఎస్ గుండాలని చెప్పిండో ఆ వాటిని వెంటనే వెనక్కి తీసుకొని పార్టీకి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విషయం ఏంటంటే మొన్నటి వరకు కూడా వాళ్ళ తమ్ముడు కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గానే పనిచేసిండు. గతంలో కూడా రుక్మతిని కూడా నార్సింగి మండల మైనార్టీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిండు. కానీ ఇన్ని పదవులు అనుభవించి ఇలా అధికారం పోగానే మళ్ళీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి మా పార్టీని విమర్శించడము అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.